ఎంటర్టైన్మెంట్ పర్పస్లో ఆ ఇమాన్యుయల్కి తోడుగా ఉండి, లేకపోతే ఒక మదర్గా అతనికి సపోర్ట్ చేసి ఒక ఎమోషనల్ బాండింగ్ అతన్ని చూసుకుంటే ఎవ్రీథింగ్ అంతా కూడా కంపేర్ టు భరణి ఆవిడ టాప్ 5 వర్త్ క్యాండిడేటే. సో అందువల్ల అతన్ని అనేది తొలగించడం, అది కూడా ఆ టాప్ 6లో పెట్టి తొలగించడం జరిగింది. ఇప్పుడు సంజన గారి వరకు న్యాయం జరిగింది, కానీ ఏంటంటే ఇమాన్యుయల్కి 100% అది న్యాయం అయితే జరగలేదనేది మేమందరం అనుకుంటాం. ఎందుకు అని అంటే ఒక విన్నరు రన్నరు పక్క పక్కన పెట్టి చేతులు పట్టుకోవాల్సిన పర్సన్ని టాప్ 4లో నెట్టేసి అది ఎందుకు జరిగిందో కూడా ఇంకా బిగ్ బాస్ టీమ్కే తెలియాలి, లేకపోతే ఇంకా నాగార్జున గారికే తెలియాలి. మీరు మీ పర్సనల్గా కొంతమందిని గెలిపించుకోవాలి అని మీరు గట్టిగా ఫిక్స్ అయిపోయినప్పుడు ఇంకా మిగతా వాళ్ళని ఎందుకు గేమ్లో తెప్పించడం అనేది అనిపించింది. నిజంగా తనుజ గారిని గెలిచి ఉండుంటే ఏదైతే మనం ఇవన్నీ అనుకున్నామో ఇవన్నీ ఫ్యాక్టర్స్ నిజమేననేది 100% ప్రూవ్ అయి ఉండేది. కానీ ఇక్కడ ఓన్లీ థింగ్ ఏంటంటే కళ్యాణ్ పడాలా గెలవడం, అతను అగ్ని పరీక్షకి రావడం యాజ్ ఎ సోల్జర్గా, అతను ఒక కామనర్గా బిగ్ బాస్లోకి ఎంటర్ అవ్వడం. కానీ ఏంటంటే లాస్ట్ 5 వీక్స్లో ప్రతి నామినేషన్లో అతనికి ఓట్ బ్యాంక్ క్రియేట్ అవుతూనే ఉంది. కానీ లాస్ట్ 5 వీక్స్లో ఏదైతే అతని గేమ్ ఉందో మెయిన్గా ఎందుకు అని అంటే తన ఫ్రెండ్ కోసం తను గెలిచిన కూర్చొని అలాగా వేచి ఉండడం, లేకపోతే మా అన్న ఓడిపోయాడు, నా చేతిలో ఓడిపోయాడు అని ఇమాన్యుయల్ గురించి కళ్యాణ్ పడాలా ఏడవడం, ఇలాంటి ప్రతి ఫ్యాక్టర్స్ కూడా ఏంటంటే అతన్ని మా ఇంట్లో వాడు కదా, మా అన్న కదా, మా తమ్ముడు కదా, లేకపోతే మా కొడుకు కదా అనేది అందరినీ బాగా దగ్గరికి చేసింది. ఒరే మా ఇంట్లో పిల్లోడు ఉంటే ఇలానే ఉండేవాడేమో అనేది బాగా దగ్గరగా చేసింది. ఈ ఫ్యాక్టర్స్ని కళ్యాణ్ పడాలా బాగా కలిసి వచ్చింది. సో అందువల్ల అతను గెలిచాడు అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో నాకు బాగా ఆనందంగా అనిపించింది, హ్యాపీగా అనిపించింది కళ్యాణ్ పడాలా గెలవడం వల్ల. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ మీద నాకు అనిపించింది. ఇక్కడ ఏంటంటే కళ్యాణ్ పడాలా గెలిచాడు అని ఎంతమంది ఆనందపడుతున్నారో, ఇమాన్యుయల్ ఓడిపోయారు అనేది కూడా అంతేమంది బాధపడుతున్నారు. సో ఓవరాల్ మీద ఇది అనమాట మన బిగ్ బాస్ రివ్యూ. ఎందుకంటే 100% ఒక 100 days చూసిన రివ్యూని ఇప్పుడు నేను జెన్యూన్గా చెప్తున్నాను. మీకేమనిపించిందో మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లోనో ఒకసారి నాకు తెలియజేయండి. ఎవరికైనా కానీ మీరు ఇమాన్యుయల్ ఓడిపోయినందుకు మీరు బాధపడుతున్నారా, లేకపోతే కళ్యాణ్ పడాలా గెలిచినందుకు ఆనందపడుతున్నారా అనేది ఒకసారి చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. దిస్ ఈజ్ నవీన్ ఫ్రమ్ NNC Talks.